లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో వైసీపీలో అంతా టెన్షన్ గా మారింది. ఎమ్మెల్యే అభ్యర్థులు మారిపోతున్నారు. ఇదే దారిలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మార్చాలనే నిర్ణయం తీసుకుంటున్నారు జగన్. దాంతో ఇప్పుడు కొత్త అభ్యర్థి ఎవరనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. మరి సీట్లు ఖాళీగా ఉంటే ఊరుకుంటారా? అందరూ కర్చీఫ్ వేసేందుకు ట్రై చేస్తారు కదా. ఇప్పుడు ఎర్రగొండపాలెం సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ మాజీ ఐపీఎస్ తో పాటు మరికొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా ఇప్పటికే హైకమాండ్ ఈ సీటుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి ఓ మాజీ ఐపీఎస్ అధికారి తెర మీదికి వచ్చారు. ఇంతకీ ఆయన ఎవరో కాదుండోయ్, కూచిపూడి బాబురావు. మధ్యప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యారు. ఆయన తల్లిదండ్రులు కూచిపూడి ప్రకాశం, కూచిపూడి అనంతమ్మ గతంలో ఇదే జిల్లాలో టీచర్లుగా పనిచేసి సేవలందించారు. వారి స్ఫూర్తితోనే బాబురావు కూడా ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యారు. ఆయన మొదటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర అభిమాని. ఐపీఎస్గా రిటైర్డ్ అయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఎలాగూ వైఎస్ఆర్ అభిమానిగా ఉన్నాను కాబట్టి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ను కలిసి టికెట్ అడిగారు. కానీ అప్పటికే జగన్ వేరే వారికి మాట ఇచ్చిన కారణంతో పాటు కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల బాబురావు టికెట్కి ఇవ్వలేకపోయారు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ బాబురావు మాత్రం తన ఆశలు చంపుకోలేదు. అయినప్పటికీ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అడిషనల్ డీజీ స్థాయి పాలన అనుభవం ఉండటం, ఎప్పటి నుంచో పార్టీ సానుభూతి పరులుగా ఉండటం తనకు కలిసొస్తుందని ఆయన అనుకుంటున్నారు. బాబురావు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా ఆయన భార్య బత్తుల విజయలక్ష్మి మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గంలో ఉన్న ఓట్ల ప్రకారం చూసుకుంటే ఇది కూడా వారికి కలిసొచ్చే అంశమే. మరో 2 రోజుల్లోపు ఎర్రగొండపాలెం సమన్వయకర్తను మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బాబురావు మాత్రం తన పేరు ఖచ్చితంగా ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఎర్రగొండపాలెం రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా అదిములపు సురేష్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సురేష్కు కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది హైకమాండ్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సురేష్ను మరో నియోజకవర్గానికి మార్చాలని డిసైడ్ చేసింది. అయితే హైకమాండ్తో సురేష్కు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సురేష్ సూచించిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ తీసుకుంటారా లేదా ఇన్ఛార్జీలు సూచించిన వ్యక్తిని తీసుకుంటారా అనేది చూడాలి.